आज ओल्ड सिटी में अकबर साहब अकबरुद्दीन अवैसी साहब फ्लो लीडर AIMIM IP लेजिस्लेटिव असेंबली की हिदायत पे आज ओल्ड सिटी का मेन रोड्स का पूरा दौरा किया गया, जहाँ पे तकरीबन पूरे फुटपाथ्स, मीडियंस रोड्स, डैमेज रोड्स का मुआयना किया गया। और यहाँ बहुत सारे डैमेज रोड्स थे, बहुत सारे स्टैग्नेशन पॉइंट्स थे जिन्हें नोट कर लिया गया है और मोस्ट प्रॉब्ली ये जो रोड का काम है जल्द से जल्द स्टार्ट कर दिया जाएगा और ये स्ट्रेच एटलीस्ट एक नेक्स्ट 10 डेज में कंप्लीट हो जाएगी और जो इंटरनल रोड्स हैं वो भी जल्द से जल्द लिए जाएंगे। और ख़ास तौर से ग्रीनरी और स्ट्रीट लाइट के ताल्लुक से MLAs का बहुत बड़ा कंसर्न था। पाशा खदरी साहब, अहमद बलाला साहब और मौज़म खान साहब ने यहाँ के स्ट्रीट लाइट्स को एक हेरिटेज स्ट्रीट लाइट्स के जैसा कुछ लेने के लिए यहाँ का सजेशन दिया है। वो बराबर हम GHMC में स्टैंडिंग कमेटी में लेते हुए उसको फ़ौरन आगे बढ़ाएंगे और यहाँ के स्ट्रीट लाइट्स को भी एक हेरिटेज की तरह देते हुए बहुत जल्द से जल्द यहाँ के काम मुकम्मल होंगे इंशाअल्लाह। आप तकरीबन इंटरनल जितने भी रोड्स हैं उसका भी दौरा करते हुए विल कंप्लीट दिस पदयात्रा। ठीक है, थैंक यू। 7 करोड़ सैंक्शन किए गए हैं और जो रेस्ट और करीबन जो है वो एटलीस्ट 15 करोड़ के रोड सैंक्शन किए गए हैं। मानसून की वजह से, बारिश की वजह से थोड़ा डिले हुआ है और मोस्ट प्रॉब्ली हम लोग इसको एक्सपेडाइट करते हुए फ़ौरन तेज़ी में काम कर देंगे। అన్న కొంచెం అనుకుంటు తమ్ముడు అనుకుంటు ఇప్పుడు ఈ కాప్ని దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళే రోడ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పెట్టడం జరిగింది. జనరల్ వర్క్స్ మనం ఎలాగో చేస్తున్నాము, బట్ చాలామంది విజిటర్స్ మనకి చార్మినారు, అలాగే మన పైగా టూమ్స్, మన 7 టూమ్స్, ఈ ఏరియా సాలార్జింగ్ మ్యూజియము, అలాగే మన మీరాలం ట్యాంక్ అంటే జూ, వీటన్నిటి ఏరియాస్కి తిరిగి వస్తారు కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా మనం కాంప్రహెన్సివ్గా ఇంప్రూవ్ చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు చార్మినార్ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు 7 కోట్ల రూపాయలతో మనం ఈ రోడ్డు ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతోంది. దీంతో పాటు ఆల్మోస్ట్ ఒక 2.5 కోట్లు మన సాలార్జింగ్ మ్యూజియం రోడ్ టేకప్ చేశాము. అలాగే ఆల్మోస్ట్ ఒక 7 కోట్ల రూపాయలతో మన టోలీ చౌకీ నుంచి 7 టూమ్స్, అలాగే షేక్పేట్ నుంచి 7 టూమ్స్, ఈ 2 రోడ్స్ మనం ఇంప్రూవ్మెంట్ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన శాసనసభ్యులు ఇక్కడ ఇచ్చిన సజెషన్స్ మేరకు టోటల్గా మన చార్మినార్ నుంచి చంద్రాయణగుట్ట జంక్షన్ వరకు కూడా మోడర్న్ లైటింగ్ అంటే ట్రెడిషనల్ లైటింగ్, మోడర్న్ లైటింగ్ అంటే లైటింగ్ బట్ ట్రెడిషనల్ లుక్
లుక్ ఉండేటట్టు మనం ఏదైతే చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్లో డిజైన్స్ ఫైనలైజ్ చేశామో అదే రకంగా అదే యూనిఫామిటీ మెయింటైన్ చేసేటట్టు లైటింగ్ కూడా మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అలాగే గ్రీనరీ ఆల్మోస్ట్ సెంట్రల్ డివైడర్స్ ఇంప్రూవ్ చేసి గ్రీనరీ కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ ప్లాంట్స్ అంటే పెద్ద ప్లాంట్స్ మన పామ్స్ బేసిక్గా ఒక కాన్సెప్ట్ లాగా తీసుకుని డెవలప్ చేయడానికి సజెషన్ ఇచ్చారు. సో అది కూడా మనం చేస్తున్నాం. ఇలాగే రోడ్ వైడనింగ్ కూడా ఈ రోడ్డు మధ్య మధ్యలో కొన్ని హైకోర్టులో స్టే వలన ఆగిపోయినాయి. వాళ్ళతో కూడా మనం ప్రైవేట్గా నెగోషియేట్ చేసి వీలైనంత త్వరగా ఈ రోడ్ వైడనింగ్ కూడా 100% కంప్లీట్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోడ్ వర్క్స్ టేకప్ చేశాము. నెక్స్ట్ 15 days లో రోడ్ కంప్లీట్ అవుతుంది. బట్ రోడ్ వైడనింగ్ పర్టికులర్ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. సో రోడ్ వైడనింగ్ సబ్సిక్వెంట్ గా మనం చేస్తాం. ఎందుకంటే అవసరాన్ని కాదు, ఇదంతా ఫైనలైజ్ చేసిందే, బట్ ఓన్లీ కోర్ట్ కేసులు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళతో నెగోషియేట్ చేసి రేట్స్ అవి ఫైనలైజ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో అది మనం సబ్సిక్వెంట్ గా మనం చేయడం జరుగుతుంది. క్వాలిటీతో ప్రాపర్ హైట్ పెట్టుకుని మన సిఆర్ మేషనరీ అంటే మన స్టోన్స్, మన గ్రానైట్ స్టోన్స్ లాంటివి పెట్టుకొని ఎక్కడైతే రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో మనం చేశామో అదే రకంగా చేయమని మన శాసనసభ్యులు సలహా ఇచ్చారు. సో దాంతో పాటు అందులో గ్రీనరీ కూడా ఇంక్లూడింగ్ మన మంచి 7-8 ఇయర్స్ ఓల్డ్ పామ్ చెట్లు కూడా మనం పెట్టడానికి సజెషన్ ఇచ్చారు. దీంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం సేమ్ ఏదైతే హెరిటేజ్ డిజైన్ తో మనం చార్మినార్ ప్రాజెక్ట్ లో ఏదైతే లైటింగ్ ఫైనలైజ్ చేశామో అదే లైటింగ్ ఇక్కడ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేయడానికి సజెషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం టేకప్ చేస్తాం. October 1st से